సడన్గా రణ్వీర్ సింగ్ని టార్గెట్ ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పి మనం మాట్లాడితే, బాలీవుడ్లో నిజంగా చెప్పాలంటే పెద్ద బ్లాక్ బస్టర్లు సంవత్సరాల పాటు లేకుండే, రికార్డ్ బ్రేక్ సినిమాలు కూడా ఏం పెద్దగా రాలేదు. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలనంటే ఒక జాతీయవాద స్ఫూర్తితో వచ్చే సినిమాలు కూడా నిజంగా చెప్పాలంటే ఒక డైరెక్టర్కే అంకితమైనవి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే బాలీవుడ్ పెద్దగా నడిపించలేకపోయింది. ఒక పెద్ద సన్నాట, సైలెన్స్ అయిపోయింది బాలీవుడ్లో. నిజంగా చెప్పాలనంటే బాలీవుడ్కి ఎవరు అప్రిషియేషన్ చేసేటట్టు లేడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇండస్ట్రీలో సపోర్టు పెద్దగా లేదు. అయితే నేను అనేది ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ అప్రిషియేటింగ్ రణ్వీర్ సింగ్, ఆయన మీద ఒక థ్రెట్ చేసుడు, లేకపోతే బాలీవుడ్ బాయ్కాట్ పాలిటిక్స్ చేసుడు, ఆయన మీద 45 కోట్ల ఒక పరువు నష్టం దావానో లేకపోతే దావా వేసుడు, మళ్ళీ ఇది రణ్వీర్ సింగ్కి ఇస్తున్న మూవీ అవార్డా లేకపోతే ఒక ఐడియాలజికల్ పనిష్మెంటా అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. అండ్ రణ్వీర్ సింగ్ని మనం అక్కడ అబ్జర్వ్ చేసి చూస్తే వెనకటికి అయినా ఫరాన్ అఖ్తర్తో కూడా ఎక్సెట్రా పనిచేసిండు. అయితే రణ్వీర్ సింగ్కి కూడా ఒక గల్లీ బాయ్ ఎక్సెట్రా తర్వాత పెద్దగా బ్లాక్ బస్టర్స్ మూవీ రణ్వీర్ సింగ్ కూడా ఏం లేకుండే. ధురంధర్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఒక ప్లాట్ఫామ్ని చేంజ్ చేసేసింది రణ్వీర్ సింగ్కి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే రణ్వీర్ సింగ్ని ఒక గ్లోబల్ స్టార్ లాగా ప్రొజెక్ట్ చేసింది.